బాక్సాఫీస్ దగ్గర చాలా టైం గా క్లీన్ హిట్ కి దూరంగా ఉంటున్న టాలీవుడ్ హీరోలలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు కాగా, రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న హీరోకి మొదటి రోజు సినిమా చుక్కలు చూపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ప్రీ బుకింగ్స్ తో మొత్తం మీద 8,500,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా, మొదటి రోజు సినిమాకి కేవలం 27,000 లోపు టికెట్ సేల్స్ మాత్రమే సొంతమయ్యాయి. రీసెంట్ టైమ్ లో నితిన్ కెరీర్ లో మొదటి రోజు లోవెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాలి తమ్ముడు సినిమా. ఇండియాలో ఓవరాల్ గా 2 కోట్లకు పైగా గ్రాస్ మార్కును మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును మాత్రమే సొంతం చేసుకున్నట్లు అంచనా. ఒకప్పుడు నితిన్ సినిమాలు ఎలా ఉన్నా మినిమం ఓపెనింగ్స్ నైనా సొంతం చేసుకుని ఉండేవి. కానీ వరుస ఫ్లాప్స్ ఇంపాక్ట్, ఆడియన్స్ లో తన సినిమాల మీద క్రేజ్ తగ్గుతూ రావడం లాంటివి గట్టిగానే ఇంపాక్ట్ చూపించి ఆడియన్స్ ను మెల్లిమెల్లిగా థియేటర్స్ కి దూరం చేస్తూ వస్తుంది. స్క్రిప్ట్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు చేసిన తప్పులే మళ్లీ చేస్తున్న నితిన్ మరోసారి ఇప్పుడు తమ్ముడుతో అంచనాలను అందుకోలేకపోయాడు. మొదటి రోజే వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఓపెనింగ్స్ ని తన కెరీర్ లో సొంతం చేసుకున్న నితిన్ తమ్ముడు మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొదటి రోజుకు గాను తమ్ముడు మూవీ బాక్సాఫీస్ దగ్గర అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.